ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలతో పరిశుద్ధమైన తండ్రి, ఈ పాదాలకు అన్న స్తోత్రాలు తెలుస్తున్నాం. ఆలోచన స్తోత్రాలు అన్నకరద్రాత్మ దుష్ట సైత శిఖర శక్తులను అపవాద శోధన వేస్తున్నాను గర్తిస్తున్నా అల్లరు కూడా అనేక రహస్యాలు మర్మాలు అవి బయలుపరచమని తెలియజేయమని ఆత్మ దుష్ట సైత శిఖర శక్తులను గర్తించమని తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని నాటి ఉంది తప్ప ఇంకా ఏదున్నది తండ్రి అంధకార సైత శిఖర శక్తి పరిగర్తించి బిడ్డలందరికీ విగ్రహింపగల హృదయం వాక్య ప్రత్యక్షత నాకు వాళ్ళకు చెప్పడానికి నాకు ప్రభుత్వాన్ని వినడానికి వాళ్ళకి దయచేయండి. ఏ ఇద్దరు మీ సాధనలో కరెంటు సమస్తం మీ సాధన చేతులకు అప్పగించండి. ఏ ప్రాణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రోమ పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కృపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన. కనుక మరి మనం దేవుని బిడ్డలుగా తప్పు చేసినప్పుడు నేను చెప్పిన కదా, దావీదును దేవుడే శిక్షించాడు. కనుక మనం తప్పు చేసినప్పుడు మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు దేవుడే మనల్ని శిక్షిస్తాడు. కానీ ఏదో సాతాను చెప్పినందుకు ఇప్పుడు అక్కడ యెహోషువ ఆయనను శిక్షించలేదు కదా దేవుడు. కనుక ఆయనకే సమస్తం తెలుసు కాబట్టి కొన్నిసార్లు మనం చేసే పొరపాటును బట్టి కొన్నిసార్లు మనకు శిక్షలు వస్తాయి. ఇంకొక విషయం, కొందరు ఈడ చేసే పొరపాటు ఏంటంటే, సరే తప్పిపోతాం ఏదో ఒక టైంలో. ఇప్పుడు నీతిమంతుడు 7 మార్లు పడ్డాలు ఎత్తారని దేవుని వాక్యం పడతాం. అయితే కొందరు తప్పు చేసుకుంటా పాపం చేసుకుంటా కనీసం పశ్చాత్తాపం లేకుండా బతుకుతారు, లేక దేవుని దగ్గర ఒప్పుకోకుండా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రార్థన చేసుకుని వాళ్ళు ఇంకా పాపాలేమి ఒప్పుకుంటారు చెప్పండి? అంతేకాదు, ప్రార్థన చేయని వాళ్ళు పాపాలేమి ఒప్పుకుంటారు. అయితే ఇట్లా మనం పాపాలను దాచిపెట్టడం వలన, దేవుని దగ్గర ఒప్పుకోకపోవడం వలన, ఒకవేళ మనం ఒప్పుకోకుండా ప్రార్థన చేసినా అవి మన ప్రార్థనకు అడ్డొస్తాయని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, మనం తప్పు చేసి అయ్యో దేవా నేను ఈ దినమే తప్పు చేసి నన్ను ఒప్పుకోక మనం పాపం చేస్తూ పాపాలనే కొనసాగుకుంటూ పోవడం వలన కొన్నిసార్లు మనం వర్ధిల్లలేకపోతాం. ఇది కూడా చాలామంది క్రైస్తవుల జీవితాలలో జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇది నా మాట కాదు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చూడండి అక్కడ ఏమని ఉందో. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి, ఇప్పుడు అతిక్రమం అంటే పాపం అనుకోండి. దాచిపెట్టడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను చేసిన పాపాన్ని కొంటే నా బీరువలో పెట్టుకోలేను కదా, పెట్టుకోగలమా? మరి దాసుడు అంటే అర్థం ఏంటి? దాసుడు అంటే అర్థం ఏంటంటే ఒప్పుకోకపోవడమే దాసుడు. ఆ దాయడం వలన ఏమవుతుందంటే దేవుని దయకు, దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమనుందో చూడండి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. చూసారా, దేవుడు మనల్ని కనికరించాలంటే మనం చేసిన తప్పును తప్పనిసరిగా విడిచిపెట్టుకోవాలి. అప్పుడు దేవుని మళ్ళా కనికరం పొందుతాం, దేవుని కృప పొందుతాం, మరలా దేవుని ద్వారా దీవించబడతాం. యెషయా గ్రంథంలో ఉన్న మాట కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. అక్కడ ఏమని ఉన్నది? నేను మీ ప్రార్థన నేను వినకుండానట్లు మీ దోషములు ప్రార్థనకి ఏమొచ్చినాయి అన్నాడు దేవుడు, అడ్డుగా వచ్చినాయి అన్నాడు. కనుక చూడండి, అది యెషయా గ్రంథం మరి 59 2వ వచనం అనుకుంటా.
యెషయా గ్రంథం మీ పాపములైన ముఖమును మరుగు చేసెను. చూడ గనుక మరి మొదటి వచ్చి మొదటి వచ్చి రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు. మనల్ని రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురచగాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. కనుక ఆయన ఆలకింపకుండా. కనుక దేవుని బిడ్డలో ఇంకొక విషయం, ఈ అతిక్రమంలో దాచిపెట్టడం వలన ఇక్కడ మనం ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేసిన ప్రార్థన కూడా వృధా అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అతిక్రమంలో దాచిపెట్టి దేవుని దగ్గర భయభక్తితో ఒప్పుకోక, అయ్యా తండ్రి మరి దినము నేను నీ దృష్టి ఎదుట పాపం చేసిన, నీకే విరోధంగా పాపం చేసిన, నిన్ను దుఃఖపరిచిన, గాయపరిచిన, సిలువకేసిన, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా లేఖనని చెప్తాను ప్రభా, నిన్ను దుఃఖపరిచిందని మనం యథార్థంగా ఒప్పుకోకపోతే మనం చేసే ప్రార్థన అయినా ఆలకించాలంటే విన్నారు కదా. దేవుడు మన ప్రార్థన ఈనాడు. ఈనాడు ప్రార్థన ఎన్ని గంటలు చేస్తే ఉందండి, నిష్ప్రయోజనమే కదా. దేవుడు ఈనాడు, మనం వర్ధిల్లాం. ఇప్పుడు మనం సామెతల గ్రంథం 28 అధ్యాయం 11 వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. కనుక కొందరు పాపాలు చేత్తూ వీటిని కప్పిపుచ్చుకుంటూ వీటిని ఒప్పుకోకుండా ఆ మాత్రం కూడా దేవుని భయం లేకుండా కొందరు తిరగడం వలన ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసుకునేటోళ్ళు అయితే ప్రార్థన కూడా ఆలకించబడదు. ప్రార్థన చేసుకునేటోళ్ళు అయితే ప్రార్థన కూడా ఆలకించదు. ప్రార్థన చేయని వాళ్ళు అయితే ఇంకేం లేదు. కానీ ఒకటి ఇదే విషయం ఏంటంటే, కొందరు వర్ధిల్లకపోవడానికి మరి పాపాలను ఇడిచిపెట్టకపోవడమేనని మనం అర్థం చేసుకోవాలి. రోమపత్రిక శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కృపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన. గిన్ని లేఖనాలు గిన్ని విధాలుగా చెప్పాగా యేసుక్రీస్తు మరణం నుంచి లేవలేదని ప్రకటించే గుంపు ఉన్నది, శిలువ వేయబడలేదని చెప్పే గుంపు ఉన్నది. సరే, ఏ గుంపు ఎట్లున్నా మనకు అంత అవసరం లేదు, కానీ మనం నమ్మేది మనం నమ్ముతాం కదా. కనుక మరి మన పక్షాన మరి తానే విజ్ఞాపన చేయువానిగా యేసయ్య మన పక్షాన ఉన్నాడు. అందుకే మనకు ఏది అవసరమో ఏది అక్కరో, ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా మనకు మేలు జరుగుతాయి, అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా దయచేయు దేవుడు. కనుక దేవుని బిడ్డలకు కొన్నిసార్లు మనం అడగకపోయినా ఇస్తాడు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఉన్న పాస్టర్ ఉండవచ్చు. ఇప్పుడు ఒకవేళ నాకు 1000 కోట్లు ఉండాలని ఒకవేళ వాళ్ళు అడగనే లేదు కావచ్చు, కానీ దేవుడు అయితే వాళ్ళకి ఇచ్చేసిండు కదా. గనక కొన్నిసార్లు అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహించు దేవుడు, లేక మన పక్షాన విజ్ఞాపన చేయువాడు. ఇది ఈడ ఎక్కువ శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కృపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఈ దేవుని బిడ్డలారా బాగా వినండి. ఇప్పుడు పాస్టర్ నువ్వు మొన్న చెప్పినావు కదా, ఏమని? తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చుటకు వెనుదీయని దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడన్న వాక్యం చదువుకున్నాం కదా. ఇప్పుడు మీకు విషయం చెప్తా అర్థం ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి ఆరోగ్యము, ఆయుసు, వస్త్రాలు, అన్నము, భార్య, పిల్లలు, గృహము, విద్య, పదవి, చదువు, ఇవన్నీ చిన్న లెవెల్. ఈనాటి బతుకున్నామంటే ఎవరి ద్వారా బతుకున్నాం, ఇవన్నీ దేవుడు అనుగ్రహించుతానే కదా మనకు కలిగేటి. ఇప్పుడు అంతే కదా, దేవుడు అనుగ్రహించుతానే కదా మనకు కలిగేది. కనుక ఈనాడు మనం ఇవన్నీ మనం కలిగి ఉన్న ప్రతిదీ మనకు దేవుడిచ్చింది,
అందుకే ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? ఇచ్చిండు కనుకనే ఉన్నాయి. అయితే ఉన్నా కానీ కొన్ని పరిస్థితులు వస్తాయని కూడా మళ్ళీ లేఖనమే చెప్తాను. ఇక మనం బాగా అర్థం చేసుకోవాలి. చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. గనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుంచి మనల వెడబాపు వాడెవడు అంటే, కొన్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేసే పరిస్థితులు లేక అటువంటి పరిస్థితులు మనకు అత్తయ్య అన్నట్టు లేఖనం చెప్తాను, నేను కాదు, మీరే వినండిగా. చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను. బాగా వినండి. కనుక ఒకటి మనం అర్థం చేసుకోవాలి. శ్రమ అంటే దేవుడు మనకు ఎంత అనుగ్రహించినా మనకు శ్రమ కలగడానికి లోకముల అవకాశం ఉంది. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, మనల్ని ఎడబాపున నిన్ను గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను. చాలు ఒక్క మాట. కనుక ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా ఆలోచించుకోవాలి. మనకు దేవుని ప్రేమ నుంచి ఎడబాపడానికి, సరే ఎడబాపడానికి కాకపోయినా మనకి ఒకటి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడంటే, ఎటువంటి పరిస్థితులైనా మనకి భూమి మీద రావచ్చు. ఇట్లా మనం నమ్మాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? శ్రమ అయినను, బాధ అయినను, అసదుభావం. ఒక్కొక్కటి ఒకటి. దేవుని నమ్మిన దేవుని బిడ్డలుగా మనకు శ్రమ మనకు కలగడానికి అక్కడ అవకాశం ఉన్నదని లేఖనం చెప్తాను, నేనుగా. బాధ అయినను, దేవుని పేరట హింసించబడడం, చంపబడడం, హింస అయినను, కరువు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, పేదరికం. ఇప్పుడు అపుస్తల పరిస్థితి చూసినాం కదా. ఇప్పుడు క్రీస్తు ప్రేమ నుంచి అపుస్తలను ఎడబాపగలిగిన ఏ పరిస్థితులు కలగలేదు కదా. చూడు, బట్టలు దొరకకపోవడం, వస్త్రహీనత అంటే ఇంకొక విషయం. అంటే ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు అచ్చటానికి అవకాశం ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆ వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. గనుక దేవుని బిడ్డలారా, అంటే ఒకటి మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలకైనా మనకు శ్రమ కలగచ్చు, బాధ కలగచ్చు, వస్త్రహీనత అంటే బట్టలు దొరకని పరిస్థితి రావచ్చు, ఖడ్గం అంటే ఖడ్గంతో చంపబడడం జరగచ్చు. యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడని వాక్యం చెప్తారు. కనుక ఇటువంటి పరిస్థితులు ఏవైనా మనకు భూమి మీద రావచ్చు. దేవుడు మనం సమస్తం ఇచ్చేటోడైనా ఏదో ఒక కోణంలో నుంచి ఏదో ఒక బాధ, 2 రకాల బాధలో మనకు రావచ్చు. చూడండి, ఇంకా ఈ పూర్వకాలం ఉన్న భక్తులకి ఏం జరిగింది. ఇప్పుడు చూడండి, మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను నూలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి. కొన్నిసార్లు అయ్యా తండ్రిని మొరపెట్టుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల నుంచి, ఎందుకంటే బైబిల్లో లేఖనం ఏం చెప్తానంటే, మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం. ఆయన తప్పేయాలనుకుంటే దావీదును సింహం బోళ్ళ తప్పించినట్టు క్షమించండి, దానియేలును సింహం బోళ్ళ తప్పించినట్టు తప్పించగలడు. షద్రాక్ మేషాక్ అబ్దెనగోలను అగ్నిగుండంలో నుంచి రక్షించినట్టు రక్షించగలడు. ఆయన చేయాలనుకుంటే మనను దేని నుంచి అయినా రక్షించగలడు. ఈ ఫలానా నుంచి దేవుడు రక్షించలేడు అన్నది కూడా ఏం లేదు ఈ లోకంలో. యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరణ పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి
విడుదల పొందనులగా యాతన పెట్టబడి విన్నారు కదా, విడుదల పొందనులగా యాతన పెట్టబడి పెట్టబడి మరికొందరు తిరస్కారములను విన్నారు కదా, కొందరు తిరస్కారములను అంటే అవమానములను, కొరడా దెబ్బలను మరి బంధకములను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధించబడిరి, విన్నారు కదా దేవుని బిడ్డలారు. ఇప్పుడు వాళ్ళకి ఆనాడు ఆ బాధలన్నీ వచ్చినాయి. ఈనాడు మనకు కూడా ఏ రూపంలో అయినా ఏ బాధ అయినా రావచ్చునని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీకు యేసయ్య చెప్పిన మాట చెప్తా. మరి అది యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా. అక్కడ యేసయ్య స్వయంగా ఓ మాట చెప్పిండు. మనం చూద్దాం ఏం చెప్పిండో. 16:33 అనుకుంటా. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకును. కనుక ఇగో దేవుని బిడ్డలారా, మన యేసయ్య సాయంగా చెప్పాను. ఇంకా మనకు అనుమానం ఎందుకు చెప్పండి? లోకములో శ్రమ ఎలాంటి శ్రమ అయినా మనకు కలగచ్చు. అది వస్త్రహీనతే కావచ్చు, ఖడ్గమే కావచ్చు, రాళ్లతో కొట్టబడడం. ఇప్పుడు ఓ భక్తుడు పాట క్రైస్తవుడ కదలరా అన్న పాట మీకు ఎందరికీ తెలుసు. కానీ కత్తిపోటు, రాళ్ళ దెబ్బలు, కరకైన రంపెముల కోతలు అని రాశాడు. కనుక చాలామంది భక్తులు అనుభవాలుగా ఉంటే వెళ్ళిండ్రు. ఇప్పుడు ఒక భక్తుడు అన్నాడట, బైబిల్ కన్నీటి లోయల్లో రాయబడ్డది కనుక కన్నీటి లోయలో ఉంటే వెళ్ళేటోళ్ళకే అర్థమవుతుంది అన్నాడట. అదే పూర్వీకులు అన్నారు, మోసటోని కనుక కావడి బర్వాడి. కనుక శ్రమ అనేది అనుభవించేటోనికి తెలుసు, అనుభవించేటోళ్ళకి తెలుసు. ఇప్పుడు చూడండి, నా చిన్నప్పుడు అంటే గదే కొత్తల దేవుని నమ్ముకున్న కాలంలో నేను ఒకడికి మీటింగ్కి పోయినా. పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే, మన పిల్లలు మన కళ్ళ ముందు ఏడితేనే మనం తట్టుకోలేము. మరి అంత ప్రేమగల దేవుడు మరి మనం ఏడువాగా ఎట్లా తట్టుకుంటాడు, ఎట్లా చూడగలడా అన్న. అది కరెక్ట్ ఉదాహరణ. మరి అదైతే అది కరెక్ట్ అయితే మరి వీళ్ళందరినీ చంపినప్పుడు దేవుడు ఉరుకొని చూడలేదా? చూస్తేనే కదా అది చచ్చిపోయింది. ఇప్పుడు రంపెంతో వాళ్ళను కోసేటప్పుడు ఆ రంపెం తెగకపోవునుగా కానీ దేవుడు వాళ్ళకి రంపెం పనిచేస్తుందా చెప్పండి. రాళ్లతో వాళ్ళను వచ్చినప్పుడు అవి పని చేసినాయి కనుకనే చచ్చిపోయారు కదా. రాళ్లతో చంపబడ్డారంటే రాళ్ల దెబ్బలు దేవుడు అనుమతి కనుక చచ్చిపోయింది. కనుక లోకంలో మనకు ఎలాంటి శ్రమ అయినా రావాలి. అపోస్తల శ్రమల కొరకు కూడా మనం పోయిన ప్రసంగంలో చదువుకున్నాం. కనుక దేవుని బిడ్డలుగా ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఇంకా చదువుదాం. చదువుపా అది మన రోమపత్రిక. గనక దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు ఏది అపోస్తలులను ఎడబాపలేదు కనుకనే మరి వాళ్ళు దేవుని కొరకు నిలబడరు. అదంతా ఎందుకండి, అపోస్తల కార్యములు మరి 3వ అధ్యాయం మరి 1వ వచనం అనుకుంటా. మరి దేవుని వాక్యంలో అక్కడనే అనుకుంటా ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే యెరూషలేములో దేవుని సంఘమునకు గొప్ప హింస కలిగను, అపోస్తలు తప్ప అందరూ వెళ్ళిపోయారు. గనుక మరి అక్కడనో వేరే కారణం కానీ దేవుని సంఘానికి గొప్ప హింస కలిగిందని దేవుని వాక్యం. కనుక దేవుని బిడ్డలుగా మనకు హింసలు అనేటివి దేవుని సంఘానికి ఏం కొత్తవి కావు. ఆనాడు కలిగినాయి, ఈనాడు కలుగుతున్నాయి.
8వ అధ్యాయం అట, క్షమించండి, కొంచెం 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయి. విన్నారు కదా, హింసలు తట్టుకోలేక అందరూ అపోస్తులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. కనుక దేవుని సంఘమునకు గొప్ప హింస కలిగాను. కనుక మనం లేఖనాలను అర్థం చేసుకోవాలి. కానీ లేఖనం మనకు అర్థమైంది అనుకోండి, అర్థమైతే లేఖనానికి విరోధంగా చెప్పేటోళ్ళు, లేఖనానికి అనుకూలంగా చెప్పేటోళ్ళు కూడా మనకు అర్థమవుతారు. ఈ లేఖనం ముందు మనకు అర్థం కావాలి. మనల్ని ఎవరు మోసం చేయొద్దు అనుకుంటే, మోసపోవద్దు అనుకుంటే ముందు మనం లేఖనాలు ఎంతో కొంత తెలిసి ఉండాలి. వీళ్ళు చెప్పేది లేఖనంలో ఉన్నదా లేదా అని మనం అర్థం చేసుకుంటే మనం అబద్ధ బోధల నుంచి కూడా తప్పించబడతాం. కనుక యెరూషలేములో దేవుని సంఘానికి గొప్ప హింస కలిగిందని లేఖనం చెప్తాను. పౌలు చెప్తాడు, శ్రమ అయినను బాధ అయినను వస్త్రహీనత అయినను ఖడ్గమైనను ఏదైనను దేవుని ప్రేమ నుంచి మనల్ని తప్పించడం అంటే అన్ని బాధలు, అలాంటి బాధలన్నీ మనకు వచ్చడానికి అంటే అన్ని బాధలు ఒక్కలకని కాదు. కొందరు ఖడ్గం ధర చంపబడు కావచ్చు, కొందరు కరువు ధర చచ్చిపోవడం కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు. కనుక ఇటువంటి బాధలు కూడా మనకు లోకంలో వచ్చడానికి అవకాశం ఉంది. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, అక్కడ మరి మొదటి అధ్యాయంలో మరి కింది వచ్చిన వాళ్ళు అనుకుంటా, అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన పక్షాన శ్రమ పడటానికి మనకు శ్రమ అనుగ్రహించబడ్డదని దేవుని వాక్యాలు ఉన్నది. 30వ వచనం చూడండి, 1వ అధ్యాయం కదా, 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. విన్నారు కదా దేవుని బిడ్డ, ఆయన పక్షాన శ్రమపడు కూడా మనకు అనుగ్రహించబడ్డది. అది కూడా దేవుడే ఇచ్చాడు గనక ఆయన పక్షాన మనం శ్రమ పడటం, శ్రమలు అనేటివి రావడం అంతా మామూలేనని మనం అర్థం చేసుకోవాలి. రోమపత్రికలు అంటారు, కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. చూశారా, ఇందును గురించి దేవుని బిడ్డలమైన మనం పాత నిబంధనలోనే రాయబడ్డాయి. ఇందును గురించి రాయబడినది ఏమనగా అంటే పాత, కనుక రాయబడినది ఏమనగా నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడుతున్నాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వారిని. కనుక దేవుని బిడ్డలారా అంత సిద్ధపాటు కలిగి ప్రేమించుతాను. ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతాం. కనుక మరొకసారి దీనిని బట్టి దినమేళ మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా యేసయ్య ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతాం. విజయం కొన్నిసార్లు మనకు వచ్చిన బాధల్లో దేవుడే విజయం అనుగ్రహిస్తాడు. షడ్రక్ మేషకులకు అనుగ్రహించినట్టు అభినయాలు దావీదుకు సింహంబోళ్ళను, దావీదంట దానియేలు సింహంబోళ్ళను అనుగ్రహించినట్టు దేవుడు మనకు వచ్చిన ఆపదలు ఎన్నిటిలోనూ జయం అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డల మన దేవుడు జయమునిచ్చేవాడు. ఇది కూడా మనం ధైర్యంగా ఉండాలి. కనుక దేవుడు మనకు జయమునిచ్చేవాడు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందని దేవుని ప్రేమ నుండి మనల్ని నిడబాపు నీరవని పూర్తిగా నమ్ముచున్నాం. విన్నారు కదా దేవుని బిడ్డలు. ఇప్పుడు ఇంకో మాట చెప్తే ఎత్తైన లోతైన అంటే
ఇప్పుడు కొంచెం పైకి బతికిన అంటారు, నువ్వు గడ్డ మీద ఉన్నారా అంటారు మన తెలంగాణ భాషలో, మోటు భాష. కొంచెం అప్పుల పాలై కొంచెం బాధల్లో పడిపోయిన ఏమంటారంటే ఆడు పొందల పడ్డాడు, ఎత్తైనను లోతైనను. ఇంకో విషయం, ప్రభుత్వాలైనను అధికారంలైనను. ఓ విషయం, నీరో చక్రవర్తి అన్నాడట, క్రైస్తవ సంఘం అనేది భూమి మీద లేకుండా తూడు పెడతాను అన్నాడట. అందుకే క్రైస్తవులను పట్టుకొని పోయి మన తారు పోసి అంటే డాంబర్ పోసి స్తంభాలకు గట్టి అగ్ని ముట్టించి కాల్చి చంపేసాడు. కొందరిని సింహాలకు వేసారట, కొందరిని పెద్ద పులులకు వేసారట, చంపుకొని. కొందరిని ఫ్రాన్సిస్ అయ్యగారి పుస్తకంలో చదివిన, కొందరిని అయితే గుర్రాల మెడ కట్టి మొత్తం ఆ గుర్రాన్ని నడిపితే కొడితే ఇక అది పరిగెత్తుతుంది అనుకో, దాని కాళ్ళతో నొక్కుంటే ఇక మనలో ఎంత రాకపోతుందో వాళ్ళంత చెప్పాలి. ఇంకొక భక్తుని పుస్తకంలో చదివిన, మనుషులను ఒక నేరస్తుని హింసించాలన్న హింస ప్రపంచంలో ఏదన్నా కనిపెడితే అది ముందు క్రైస్తుల మీదనే ఉపయోగించిందని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, నాడు దేవుని బిడ్డలు శ్రమ పడ్డరు. నేను హతసాక్షుల పుస్తకం చదివిన, ఇక దానిలో చాలా విషయాలు ఉంటాయి, అంతా ఇక శ్రమ పడ్డల కొరకే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది సేవకులను అయితే కట్టెలు వేర్చి దాని మీద కూర్చోబెట్టో పండుకోబెట్టో కానీ మొత్తం మీద అగ్ని ముట్టించి చంపి కొంతమంది సేవకులను కాల్చేసి చంపేసాను అని చదివిన. కనుక సరే, ఏది ఏమైనా మనకు ఒక ఆపద మీద జయం ఇవ్వాలనుకున్నప్పుడు జయమిస్తాడు దేవుడు. ఒకవేళ దానిలోనే మనం చచ్చిపోవడం దేవుని చిత్తం అయితే చచ్చిపోతాం. ఇంకా అంతకంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏం చేయలేం కదా, ఆయన చిత్తం. ఒక ఆపదలో ఇప్పుడు దానియేలుకు సింహం వల్ల జయం ఇచ్చడే దేవుని చిత్తం, కనుక జయం కలిగింది. షడ్రకు మేషాకు అబేద్నెగోలకు అగ్నిగుండంలో జయమునిచ్చడే దేవుని చిత్తం, కనుక జయం కలిగింది, అగ్ని ముట్టలే. మరి నీరో చక్రవర్తి అగ్ని ముట్టించి కాల్చినప్పుడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు చచ్చిపోవడే దేవుని చిత్తం, కనుక చచ్చిపోయారు. సింహాలకు వేసినప్పుడు మరి నీరో చక్రవర్తి వాళ్ళు ఆ పెద్ద పులులకు వేసినప్పుడు వాళ్ళు చచ్చిపోడు కనుకనే ఆ సింహాలు ముట్టగలిగినాయి. గనక దేవుడు మనకు జయమునిచ్చేవాడు. ఒకవేళ మనం బతకడమే దేవుని సిద్ధం కాకపోతే ఆపత్తు లేకుండా చచ్చిపోతాం. దేవుడు ఇచ్చిన టైం వచ్చినప్పుడు ఆపత్తు ఉన్నది చచ్చిపోతాం. చాలా 199% ఏదో ఆపద మీద పోతారు అనుకో మనసులో, కానీ ఏదో 100 ఏ ఆపద లేకుండా చచ్చిపోయటం. కనుక ఏది ఏమైపోయినా ఇన్ని రకాల హింసలు మనకు అచ్చటానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం అయినను, ఏ అధికారమైనను, ఏదైనను మరి క్రీస్తు ప్రేమ నుంచి మరి అందరినని చెప్పలేము, కానీ కొందరినైతే ఎడబాపలేవు అని మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవుని ప్రేమించు వారికి హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో మన దేవుడైన ఈ యేసయ్యను లేక తండ్రి అయిన దేవుని ఎవరైతే ప్రేమించుతారో వాళ్ళను ఎడబాపలేవు శ్రమలని మనకు లేఖనం చెప్తాను. నేనైతే చెప్పడం ఏమి లేదు, లేఖనం చెప్తాంది. ఏది కూడా మనలో ఎడబాపది అంటాడు పౌలు. అక్కడ రూఢిగా నమ్ముతున్నాను అంటాడు. సరే, జీవమైనను మరణమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యేసునందు దేవుని ప్రేమను మనల్ని ఎడబాపు నెరవేర్చిన రూఢిగా నమ్ముచున్నాం. అంటే సృష్టించబడ్డది ఏదైనా అంటే ఒక్క మాటలు అర్థం చేసుకోవాలంటే మీకు చెప్పాలంటే భూమి మీద దేవుని ప్రేమ నుంచి
దేవుణ్ణి ప్రేమించు వారిని ఇడిపించే ఏ హింస లేదు. ఏ హింస ఉన్నదండి? ఎవరు చంపినా చచ్చిపోతాం, ఖడ్గంతో చంపినా చచ్చిపోతాం, ఇంకో దాంతో చంపినా చచ్చిపోతాం. ఇక మొత్తం సావే కదా. ఇక సావుకే భయపడనోడు ఇక దేనికి భయపడ అవసరం లేదుగా. దేనికి భయపడ అవసరం లేదు కదా. గనక మరి ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల ఈ లోకములో వేరు చేసేది లేదు అని, వేరు చేయదని మనమే ఇంకా దేవుని కొరకు లోకానికి వేరైతాం, కానీ లోకానికి వేరైపోతాం, లోకంలో నుంచి వేరైపోతాం. అనేకులు అంటే వేరైపోవడం అంటే అనేకుల తర హింసించబడడం, బంధకాలు అనుభవించడం, ఇవన్నీ అనుభవించడం జరుగుతుంది కొన్నిసార్లు. సార్, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. కనుక దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఇది 9వ అధ్యాయం కనుక, మరి నా హృదయంలో మరి దుఃఖమును బహు వేదనయు కలదు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, ఒక ఇశ్రాయేలు జనాంగం కొరకు ఈ బాధ, ఈ బహు దుఃఖము, ఈ మానని వేదన ఈ పౌలుకు కలిగిందని మరి పౌలు చెప్తాడు. ఈనాడు కూడా ఎంతోమంది విశ్వాసులు కానీ, ఎంతోమంది సేవకులు కానీ మనసులో రక్షించబడాలని, రక్షణ పొందాలని కన్నీరు గార్చి ప్రార్థించేటోళ్ళు ఎందరో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, తమ సంబంధులే కానీ, తమ భర్త రక్షించబడాలనే కానీ, భార్య రక్షించబడాలి, పిల్లల రక్షణ కొరకే కానీ, తల్లిదండ్రుల రక్షణ కొరకు, గ్రామస్తుల కొరకే కానీ, పట్టణస్తుల కొరకే కానీ, దేశం కొరకే కానీ, మరి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు, తమ సుఖాలను వదులుకొని కన్నీరు గార్చే ప్రార్థించే దేవుని సేవకులు, విశ్వాసులు ఎందరో ప్రార్థన పరులు మరి పౌలు లెక్క మరి ప్రార్థన చేసేవారు ఈనాడు కూడా ఎందరో ఉన్నారు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదు. వీరు ఇశ్రాయేలీల దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి, ఇతరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. కనుక దేవుని బిడ్డలారు ఇవన్నీ చెప్తూ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. కనుక మరి అది నేను పాత నిబంధనలు చూపెట్టిన త్రిత్వం అనే అంశంలో మనం విన్నాం కనుక కొంచెం దాన్ని దాటేసి ముందుకు వెళ్దాం. ఇతరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. గనుక దేవుని బిడ్డల నిరంతరం అంటే ఎల్లప్పుడూ నేను చెప్పిన కనుక ఆయన స్తోత్రార్హుడైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. మీరు దైవంలో రాసి ఉన్నది కదా బైబిల్లో అంటే మనం మనలో పోయితే మరి దేవదూతలు ఆరాధించుతారా? పరలోకంలో ఆరాధించుతారా చెప్పండి. ఇప్పుడు యోహాను మొక్కడానికి పోయిండు దేవదూత, అద్దు సుమి అని భయపడ్డాడు. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి దేవునికే మొక్క. కనుక ఆయన నిరంతర స్తోత్రార్హుడు. అది పాత నిబంధనలో నుంచి చూపెట్టినా కొత్త నిబంధనలో నుంచి చూసినాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలీయులు
సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. కనుక దేవుని బిడ్డలారా, ముందు ఇస్రాయేల్ అన్న మాటకు దేవునితో పోరాడి గెలిచిన వాడని ఒక అర్థం, లేక పోరాడి గెలిచిన జనమని అనుకోరాదు. ఇశ్రాయేల్ అన్న మాటకు దేవునితో పరిపాలించేవాడు లేక ఏలువాడని ఒక అర్థం. అయితే ఈ ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలు సంబంధులు, దేవుని సంబంధులు కారు. ఇది అబ్రాహాం ఇసాకును అన్నాడు. ఇసాకు భార్య అయిన రిబుకలో కడుపులో మరి యాకోబు ఏశావు కవల పిల్లలు ఉన్నప్పుడే ఒక ఆయన యాకోబు ఇశ్రాయేలీయుడు అయిండు, ఏశావు ఇశ్రాయేలీయుడు కాకుండా పోయాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా యాకోబుతో ఆదికాండంలో, నువ్వు దేవునితోని మనుషులతోని పోరాడి గెలిచినవు కనుక నీ పేరు ఇశ్రాయేల్ కనుక అప్పటి నుంచే అప్పుడే ఇద్దట్ల ఒకరు ఇశ్రాయేల్ అయినా ఒకరు దేవుని సంబంధాలు కాదు. కనుక ఇశ్రాయేలీయులు కారు అంటే అందరు దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు కాదు, అందరూ దేవునితో ఏలేటోళ్ళు కాదు. ఇశ్రాయేలీయులు అందరూ ఇప్పుడు లేరా? ఇశ్రాయేల్ దేశం లేదా? ఇశ్రాయేలీయులు లేరా? ఆ దేశం అనే కాదు, వాళ్ళు 100కు పైగా దేశాలు వాళ్ళు ఉన్నారట. ఎన్ని కోట్ల మంది ఉన్నారు. కనుక అందరు కారు. ఇప్పుడు వాళ్ళకు రక్షణ లేదు. ఈనాటికి వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు. వాళ్ళు ఈ త్రిత్వం అన్న మాట కూడా ఒప్పుకోరట. గనక చదువు ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు. గనుక దేవుని బిడ్డలారా, అబ్రహాం సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు గారు. ఎవ్వల పిల్లలు గారు? దేవుని పిల్లలు గారు. అబ్రహాం సంతానంలో పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు గారు. అక్కడ లేఖనం చెప్తాను. పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. చాలు. కనుక మరి మనం మొన్న చూసుకున్నాం కదా, శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమని. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారు. ఇది కూడా చెప్పినా కనుక కొంచెం ముందుకెళ్దాం. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి సమయమునకు వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబుకా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు, అదే సందర్భం, ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగా నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడలను చేయకముందే పెద్దవాడు చిన్నవాడిని దాసుడాగు అని ఆమెతో చెప్పబడను. గనక దేవుని బిడ్డలారా చెప్పబడను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. విన్నారు కదా? ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించి. అప్పటి నుంచే 2 భాగాలుగా విడగొట్టబడ్డారు. అందుకే పౌలు కాలం వచ్చేటప్పటికి, క్రీస్తు శకం వచ్చేటప్పటికి అయినను అంటాను ఇశ్రాయేలీయుల సంబంధులందరూ ఇశ్రాయేలీయులు గారని. ఇదే ప్రస్తావన పౌలు ద్వారా దేవుడు ప్రేరేపించి రాయించిండు. మరి పౌలు ఈ మాటలు చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేయాలని చెప్పడం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు పౌలు ఏమన్నాడు? నాకు మానని దుఃఖమును కలదన్నాడు.
కానీ మానని దుఃఖం పౌలుకున్నదని ఇశ్రాయేలీలు అందరూ ఏం రక్షించబడలే పౌలు కాలం. ఆయనకే విరోధులై జైళ్ళల్లో పెట్టి ఆయననే కొట్టి ఆయననే ఎంతో హింసించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మన వాళ్ళ కొరకు కూడా మరి ఇప్పుడు కన్నీరు కార్చి తమ భర్తల కొరకు, భార్యల కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు మరి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పౌలు కాలం నూతన నిబంధనే కాదండి, నూతన నిబంధన కనుక మనం ఉన్నది కూడా నూతన నిబంధన. ఏది ఏమైనా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుని సంకల్ప ప్రకారంగా యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. అంటే అది ఏశావును ఎందుకు ద్వేషించిండంటే ఈయన జ్యేష్ఠత్వం అమ్ముకుంటాడని దేవునికి భవిష్యత్తు జ్ఞానంలా తెలిసి ద్వేషించాడు. అందుకే దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో దేవుడు ఎఫెస్ పత్రికలో మనం చాలాసార్లు చదివినవి, తాపకు ఒక్కటే చదువుకోవడం మంచిది కాదు. దేవుని వాక్యం ఎంతో ఉన్నది, మనం చెప్పుకోవాల్సిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మాటి మాటికి చెప్పడం మంచిది కాదు. కానీ జగతుకు పునాది వేయక ముందే కొందరిని దేవుడు ప్రేమతో ఏర్పరచుకున్న మనము శరీర సంబంధులుగా పుట్టిన వాళ్ళం, మనుషుల వల్ల. ఇప్పుడు ఒక్కసారి యోహాను సువార్తలోనికి వద్దాం. 1వ అధ్యాయం, మరి అది 12వ వచనం నుంచి చదువు. 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గనుక దేవుని బిడ్డలారా, దేవుని వలన పుట్టిన వారే కానీ మనుషేచ్ఛల వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఇది కూడా చెప్పిందే, కానీ ఇప్పుడు సందర్భం కొరకు చదివినాడు. మనము దేవుని వలన పుట్టిన వాళ్ళు, మనం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. ఇప్పుడు పౌలు కూడా అదే చెప్పింది. ఇప్పుడు రోమపత్రికలోనికి అర్థం, రోమపత్రికలోనికి రా బాబు. అక్కడ ఏమన్నాడంటే నేను యాకోబును ప్రేమించిన ఏశావును ద్వేషించి రాయబడి ఉన్నది. కాబట్టి ఏమన్నా దేవుని యందు అన్యాయం కలదా కనరాదు. అందుకు మోషతో ఇలా చెప్పుచున్నాడు. కొంచెం మీద నుంచి అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉన్న నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడావు అని ఆమెతో చెప్పబడేను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించి రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు దేవుడు మనకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఒక దేవుని సంబంధి కానైనా ఒక దేవుని సంబంధి అయినైనా ఒక తల్లి గర్భంలోనే పుట్టాడు. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిండు, మీకు ఇవరకు కూడా ఇది చెప్పిన సందర్భం వచ్చింది కనుక కొంచెం గుర్తు చేస్తా. యేసుప్రభు 2వ రాకడలో ఏం జరుగుతుంది అంటే, ఇద్దరు ఒక మంచంలో పండుకుందరు, ఒకరు కొనిపోబడదురు, ఒకరు విడిచిపెట్టబడరు. అంటే ఆనాడు యాకోబు ఏశావుల జీవితంలో ఏది జరిగిందో ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కూడా అదే జరగబోతాయి. మళ్ళా అదే జరగబోతాయి. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా అట్లా రాదు. అందుకు మోషతో ఇలాగ చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వల్ల నేను ప్రయాసపడు వాని వల్ల నేను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అగును. గనక దేవుని బిడ్డలారా, మానవుడు పొందగోరుడు వలన ప్రయాసపడు వలన ఏది కాదు. కానీ మనల దేవుడు ఒక మాటలు చెప్పాలంటే మళ్ళీ ఇటు దింపినామంటారు, కరుణించు దేవుని వలన మనం యాకోబు లెక్క రక్షించబడ్డాం.
మనం కరుణించు దేవుని వలన రక్షించబడ్డాం. ఇంకా ముందుకు వెళితే ఇంకా వేరే అర్థాలు ఇచ్చే వాక్యాలు వస్తాయి. మరియు లేఖనం పర్వతం ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామమును భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించుతానని పర్వతం చెప్పు. ఈనాటికి మనం చదువుకుంటున్నాం ఐగుప్తుల దేవుడు చేసిన అద్భుతాలు తరతరాలుగా మనం 1000 సంవత్సరాలుగా చదువుకుంటున్నాం. మనం 1000 సంవత్సరాలు లేవనుకో కానీ తరతరాలుగా బైబిల్ అట్లా చదవబడుతుంది. కావున ఆయన ఎవరిని కఠినంపగోరును వాడిని కఠినించును, ఎవరిని కఠినపరచగోరును వాడిని కఠినపరచు. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన చిత్తమును ఎదిరించిన వాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎదిరించి ఏం చేయలేము. దేవా నువ్వు గిట్ట ఎందుకు చేసినావు, గట్ల ఎందుకు చేసినావు అంటే అవును రా నిజమేరా. ఇప్పుడు గిట్ట ఎందుకు చెప్పినావని నేను ఒక తప్పు వాక్యం చెప్పినాను. మీరు నాకు ఫోన్ చేసి గిట్ట వాక్యంలో లేదుగా గిట్లకి ఈ వాక్యం చెప్పినావు అంటే నాకు తప్పు అయిందని నేను ఒప్పుకుంటాను. అట్లా దేవుడు అనలేడు కదా. దేవుడు అనగలడా? దేవుడు సర్వజ్ఞాని కదా. ఏది చేసినా దేవుడు సమస్తం తెలిసే చేస్తాడు. అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడేవాడు. ఆయన ఇంకను నేరము మోపనేలా నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? గనుక దేవునికి ఎదురు చెప్పడానికి మనం ఇవ్వరు. చెప్తే ఆయన వింటాడా చెప్పండి? వినలేడు. నన్ను ఎందుకు ఇలా చేసితివని రూపించిన వారితో చెప్పునా. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తా. సొలొమోను కాలంలో వెండి ఎన్నికకు రాలేదు అని వాక్యం చెప్తారు. అంటే అన్ని బంగారు పాత్రలు. అంటే ఒక బంగారం నుంచే తాగే గ్లాస్ వచ్చింది, తాగే చెమ్మ వచ్చింది. మళ్ళీ ఆ బంగారంలో నుంచే మరి లేట్రు అది ముంత కూడా కావాలి కదా, చెమ్ము కూడా కావాలి కదా. మరి అది ఈ వెండి ఎన్నికకు రాలేదంటే మరి ఎంత బంగారి అన్నట్టు. కనుక ఇంకొక విషయం, ఇప్పుడు కారులు తీసే కంపెనీలు ఉన్నాయి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇది టయోటలా 9 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్నాయట. అంటే ఇప్పుడు ఈ 9 లక్షల కారు పోయి దాన్ని అంత 30 లక్షల కారుగా చేసినావు అని వాదించదు కదా. సరే నేను ఇట్లా చెప్పినాను, మీరు అనొచ్చు అవి నిర్జీవమైన జీవం లేని కనుక వీటికి వాదన గీదన ఉండదు కదా. మరి మనం మనుషులం కదా, మనం దేవుని అడగచ్చు కదా, ఇట్లా ఎందుకు చేసినామని అడగచ్చు కదా. అంటే దేవునికి ఎదురు చెప్పుటకు నీవేవాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి నీ పాలన సరైనది కాదు అంటే, అవును సార్ మీరు చెప్పేదాకా నాకు తెలియలేదు అంటాడా? 4 పోలీసు వాళ్ళతో అనిపించి మొత్తం జైలు లేపిస్తాడు. కనుక ఒక మనిషిని, ఒక అధికారంలో ఉన్న మనిషినే మనం ఎదుర్కోలేము. ఇక మరి దేవుణ్ణి ఏమి ఎదుర్కోలేము కదా. మనం దేవా నువ్వు ఇట్లా చేసేది పొరపాటు అన్నంత మాత్రాన అవును నాది పొరపాటు అయింది అంటాడా దేవుడు? అట్లా అనలేడు కదా. అవును కానీ మనుషుల దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేసేవని రూపించిన వానితో చెప్పున. ఒక ముద్ద నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుట మట్టి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? ఇక చూడండి, కుమ్మరి వాని అంటే మట్టి కొరకు చెప్తానా. సరే ఇప్పుడు అంటే ఎవరు కుండలు తీసుకుంటలేరు అనుకోండి. నా చిన్నప్పుడు అంటే మాకంటే త్రాగడానికి మంచిది తాగడానికి బిందెలే ఉండే. కానీ ఇంకా పేదోళ్ళు ఉంటారుగా, వాళ్ళు కుండలు కొనుక్కునేది. ఒక కుండను ఇంట్లో మంచిలో వాడుకునేది, ఒక కుండను బయట
ఇక బయట నీళ్ళకి వాడుకునేది. ఇప్పుడు అది ఒక్క ముంతల్లో నుంచి వచ్చింది కదా, ఒక ముంతల్లో నుంచి వచ్చింది. కానీ ఇంట ఉన్న కుండకున్నంత ఘనత ఇంటికి ఎలుపలున్న కుండ కొరకు ఉంటుందా? తన కాకులు వచ్చి తాగిపోతే ఇంకేమవుతుంది. అసలు ఈ కుండకున్నంత విలువ, భద్రత దానికి ఉండనే ఉండదు. కనుక మట్టి మీద కూకున్న వానికి ఘనమైనదిగా ఒకటిగా, ఘనహీనమైనది ఒక్కటిగా చేయొచ్చునంటే కదా. మీరు అంటారు నిర్జీవమైనవి కదా అంటే, ఇప్పుడు చూడండి, ఇది దేవుడు హెచ్చు తగ్గులు ఏదో మనుషుల్లో పెట్టింది కాదండి, పరలోకములే ఉన్నది. ఎందుకంటే మీరు చదువుకొని నేను చదివిపియ కానీ ఇక మరి ఇంకొక 10 నిమిషాలు చెప్పి నేను ముగించుతా. కనుక మీరు చదువుకోండి. ఎఫెసు పత్రిక 3:8 చదివితే పరలోకములలో అధికారులకును ప్రధానులకును సంఘం ద్వారా అని దేవుని వాక్యంలో ఉంది. గనుక అలాంటి భేదాలు పరలోకములో కూడా దేవుడు పెట్టాడు. మరి ఆ దేవదూతలను చేసినాడు దేవుడే కదా, ఆ భేదాలు అక్కడ కూడా ఉన్నాయి, ఈ భూమి మీద కూడా ఉన్నాయి. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పుకోవాలంటే దీన్ని ఎంతో ఉంది. ఓపిరన్న మాసపత్రిక వచ్చినప్పుడు నేను దాంట్లో వాక్యం చదివినాను. ఆయన మాట చెప్పాడు, ఎవరిని ఎటువంటి స్థితిలో పెట్టాలో దేవుడు తన సర్వ జ్ఞానాన్ని వట్టిపెట్టిండన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గిద్దోను వచ్చిండు, గిద్దోను నా దగ్గర ఉన్నాడు, గిద్దోనుతో ఇంకొక ఆయన మా సంఘస్థుడు వచ్చినాడు. నేను గిద్దోను నమ్మినట్టే ఇంకొక ఆయనను కూడా నమ్మగలను. ఎందుకంటే మరి ఈయన ఇంత షెడ్యూడ్ అయినంత మంచోడు అని నాకు అర్థం కాదు కదా, నేను మనిషిని కదా. కానీ దేవుడు సమస్త మనుషుల హృదయములను ఎరిగినవాడు గనక ఎవరికి ఏ స్థితి అవసరమో రక్షణ సువార్త ప్రకటించబడితే నువ్వెంత పాపివైనా దేవుడు రక్షిస్తాడు, దేవునికి ఏం అభ్యంతరం లేదు. కానీ నీకు సువార్తకు లోబడే గుణం ఉన్నదా? లేదు కదా, లేదు. సరే, గదిని గిట దింపి చెప్తాను అంటే సరే దీన్నే చెప్పుకుందాం. చదువు. దేవుడు తన ఉగ్రతను ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారం లేదా? కుమ్మరివానికి అధికారం లేదా అంటే ఇక దేవుడికి ఉన్న సర్వాధికారం అని మనం చదువుకుంటాం కదా. దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు, దేవుడు తన ఉగ్రతను అంటే కోపం, ఉగ్రతను అగుపరచుటకు, దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావం చూపుటకు ఇచ్చేయించిన వాడు. అంటే కొందరికి తన ఉగ్రతనే చూపాలని, కొందరికి తన ప్రేమను మంచితనాన్ని చూపాలని దేవుడు ఇచ్చేయించిందట. మరి ఆలోచించుకున్నాడు. మరి మనమేం చేయలేం కదా, అది ఆయన చిత్తం. ఇప్పుడు అందుకే మట్టి మీద కుమ్మరికి మట్టి మీద అధికారం ఉన్నట్టే మరి మనం ఒక మట్టే కదా, మట్టి అయిన మన మీద కూడా ఆయనకు కూడా సర్వాధికారాలు ఉన్నాయి. నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సరే కొంచెం మీద నుంచి అలాగే దేవుడు తన ఉగ్రత అగుపరచుటకు నా ప్రభావం చూపుటకు నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించున్నాడు. కనుక వాళ్ళు ఎట్టా ఉగ్రత పాత్రుడే. ఉగ్రత చూపడానికే దేవుడు వాళ్ళను ఇచ్చేయించి లేక ఆలోచించి వాళ్ళను దేవుడు అలాగున సృష్టించిండు అని లేఖనం చెప్తాను. కనుక అందుకే అందరూ రక్షణ ఏనాటికి కూడా పొందరు అని మనం అర్థం చేసుకోవాలి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందు ఎవరినైతే దేవుడు కరుణించి ముందుగా సిద్ధపరిచిండో మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర
ఘటముల ఎడల ఉమ్, ఆయన యూదులలో నుండి మాత్రమే కాక ఉమ్, అన్ని జనులలో నుండి ఉమ్, ఆయన పిలిచిన మన ఎడల ఉమ్, తన మహిమ ఐశ్వర్యం కనపరచవలనని ఉన్న ఉమ్, నేమి ఉమ్, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి సరే సరే కొంచెం మీద నుంచి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన ముందుగా అంటే జగతుకు పునాది వేయబడక ముందే మనం సిద్ధపరచబడ్డ వాళ్ళం, దేవుని కొరకు నియమించబడ్డ వాళ్ళం, నిర్ణయించబడ్డ వాళ్ళం. జగతుకు పునాది వేయకముందే మనం ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండడానికి దేవుని ద్వారా నియమింపబడ్డ వాళ్ళం, సృజించబడ్డ వాళ్ళం. మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యం కనపరచవలనని ఉన్నానేమి ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడను ఆ చోటున జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడు. కనుక దేవుని బిడ్డల్లో దేవుడు కరుణించడం వలన, కరుణాపాత్రులుగా మనం సృజించడం వలన, దేవుని ద్వారా నియమించబడడం వలన, జగతుకు పునాది వేయకముందే దేవుడు మనల ప్రేమతో ఎన్నుకొని లోకముల నిర్దోషులుగా నిష్కలంకులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టడానికి దేవుడు మనల్ని సృజించాడు. వాళ్ళను మిగతాలను ఉగ్రత పాత్రలు అవటానికే సృజించాడు. కనుక అందరికీ ఎన్నటికి కూడా రక్షణ కలగదు, అందరు ఏనాటికి కూడా రక్షించబడరు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం కదా, భారతదేశంలో అందరు క్రైస్తువులు అయిపోతారు. అందరు భారతదేశంలో క్రైస్తవులవుడు మానవ చిత్తం అటు పక్కకు పెట్టి దేవుని చిత్తమే కాదు, దేవుని చిత్తమే కాదు, మానవ చిత్తాన్ని గడ పక్కకు పెట్టు. దేవుని చిత్తమే కానప్పుడు ఎవరు రక్షణ? కనుక ఉగ్రత పాత్రలు ఉగ్రత కొరకు నియమింపబడ్డోళ్ళు ఉగ్రత పాలై అదే నరకానికి పోతారు. మరొకసారి అది చదువు బాబుగా, నేను ముగింపులోకి వస్తాను. ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతాను. ప్రజలు కాని వారికి కొంచెం మీదికి మళ్ళొకసారి పైనుంచి చదువుకురా. మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర కొంచెం ఇంకా మేము మీదికి సార్ అది చెప్పి నేను ముగించుతాను. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావం చూపుటకు ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను బహు దీర్ఘము శాంతముతో సహించిన దేవుడు ఓపికతో వాళ్ళని సహిస్తాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలోని మాత్రమే కాక అన్ని జనులమైన మనలో నుంచి కూడా దేవుడు కొందరిని కనికరించి తన కొరకు ఆనాడే నిర్ణయించుకున్నాడు. జగతుకు పునాది ఏకముంది. ఏంటంటే విషయం ఏంటంటే మనల్ని అక్కడికి కొందని దేవుడు పుట్టించాడు. ఎందుకు అంటే సాక్షార్థం అందరికీ సువార్త ప్రకటించబడటానికి. మరి అందరిని ఒక దేశంలో పుట్టిస్తే మరి ప్రపంచమంతా సువార్త ఎట్లా ప్రకటించబడుతుంది? అందుకే దేవుడు దేవుని ఇశ్రాయేల్ అయినా లేక దేవుని పిల్లలు అందరినీ దేవుడు మరి జగతు పునాది అయ్యకముందు ఏర్పరచుకున్న వాళ్ళందరినీ ఏ దేశంలో, ఏ పట్టణంలో, లేక ఏ ఊరిలో, ఏ స్థితిలో పెట్టాలో పెట్టి దేవుడు మనలా ఏర్పరచుకున్నాడు. అనగా యూదులలో మాత్రమే కాక అన్ని జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవలనన్న ఏమి ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలని చూశారు. దేవుని బిడ్డలు మనం యూదులం కాదు కదా, అన్యజనులం కదా. మనం ప్రజలు కాని వారికి ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెట్టను. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడను ఆ చోటున జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడునని విషయంలో ఆయన చెప్పుచున్నాడు. కనుక దేవుని బిడ్డలారా
జీవం గల దేవుని బిడ్డలుగా ఈనాడు మనం అయినమంటే, రక్షణ పొందినమంటే దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటని మనం అర్థం చేసుకుందాం. మరి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సంకల్పాన్ని, నీ ఏర్పాటును ప్రభా తండ్రి మేము అర్థం చేసుకొని దానికి లోబడి ప్రభా తండ్రి నీ చిత్తం భూమి మీద జరిగించడానికి, నిర్దోషులుగా నిష్కలంకులుగా నీ మహిమేదట నిలబడటానికే నువ్వు మమ్మల్ని జగత్తుకు పునాది వేయకముందే ఏర్పాటు చేసుకొని ప్రభా భూమి మీద మమ్మల్ని పుట్టించినావు ప్రభా తండ్రి. నీ సంకల్పాన్ని మమ్మల్ని మేము నెరవేర్చినట్టు నీ ద్వారా మేము పుట్టిన వాళ్ళం కనుక ప్రభా, నీ ద్వారా పుట్టిన ప్రతి వాళ్ళలో నీ బీజం ఉంటుందని లేఖనం చెప్తాను కనుక ప్రభా తాన్ని నీ వాక్యం అనే విత్తనం ద్వారా మేము ఎదిగి నీ కొరకు ఫలించినట్టు ఆశీర్వాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆప్త సహవాసం దేవుని బిడ్డలకు మనకు అందరికీ సదా తోడని కాపాడు సంరక్షించడం కాక. ఆమేన్. అందరికీ